నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను తోటకూర టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తోటకూరను శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టి అందులో నూనె వేయాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కలపాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కలుపుతూ ఉండాలండి. తర్వాత మూత పెట్టి మగ్గించాలండి. తర్వాత తోటకూర వేయాలి. తోటకూర ఉడకపెట్టకుండా వేసుకోవాలండి, ప్రోటీన్స్ పోతాయి. తోటకూర కూడా బాగా మగ్గాలండి. మూత పెట్టి బాగా మగ్గించాలి. మగ్గిపోయిందండి. తర్వాత టమాటాలు వేయాలి. అది కూడా బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు కారం వేయాలండి. 1 స్పూన్ కారం, బాగా కలపాలండి. అది కూడా మూత పెట్టి మగ్గించామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసి కలపాలండి. ఒక 2 నిమిషాలు ఉడకతే సరిపోద్దండి. తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.